హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను ఇంట్లోనే ఈజీగా ఓవెన్ అవసరం లేకుండా చాక్లెట్ బర్త్డే కేక్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా నేను సింపుల్గా డెకరేషన్ కూడా చూపిస్తున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనే విషయాన్ని నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరి లేట్ చేయకుండా కేక్ చేసేసుకుందాం రండి. ఈ విధంగా ఒక బౌల్లోకి 2 ఎగ్స్ని తీసుకోండి. ఇవి రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. దీంట్లోకి ఒక హాఫ్ కప్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకొని, ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. మనం కేక్లో వాడే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా రూమ్ టెంపరేచర్లో ఉండేలాగా చూసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ఫోమీగా వచ్చిన తర్వాత కొంచెం దీంట్లోకి 1/4 కప్ వరకు ఎలాంటి ఫ్లేవర్ లేని వెజిటేబుల్ ఆయిల్ వేసుకొని మరలా బాగా ఇలా ఈ విధంగా విస్క్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా ఎగ్ని ఎంత బాగా బీట్ చేస్తే మనం కేక్ అయితే అంత బాగా వస్తుందండి. ఇలా ఒక జల్లెడ పెట్టుకొని దీంట్లోకి 3/4 కప్ వరకు మైదా పిండిని, 1/4 కప్ వరకు కోకోవా పౌడర్ని, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని, హాఫ్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకొని బాగా జల్లించుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. ఈ విధంగా మొత్తం అంతా వన్ డైరెక్షన్లో ఎలాంటి లంప్స్ లేకుండా కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ బ్యాటర్ అనేది కొంచెం థిక్గా ఉందండి. సో దీంట్లోకి నేను 2 టేబుల్ స్పూన్స్ వరకు నార్మల్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీలో బ్యాటర్ అనేది ఉంటే కేక్ అనేది ప్లఫీగా వస్తుందండి. ఇప్పుడు నేను ఇక్కడ 6 ఇంచ్ కేక్ మోల్డ్ని తీసుకున్నానండి. మీ దగ్గర ఇలాంటి కేక్ మోల్డ్ లేకపోయినా ఇంట్లో ఉండే ఏదైనా స్టీల్ గిన్నెలో కూడా మనం కేక్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. కేక్ మోల్డే ఉండాల్సిన అవసరం లేదండి. ఇలా ఆయిల్ గ్రీస్ చేసుకుని బటర్ పేపర్ ఉంచి మరలా ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేనట్లయితే మైదాతో కూడా డస్ట్ చేసుకోవచ్చండి. అలా కూడా మనకి కేక్ అనేది బాగానే వస్తుంది. మన కేక్ టిన్ అనేది ప్రిపేర్ అయిపోయింది. నేను ఇక్కడ ఈ బ్యాటర్ అంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కూడా ఈ మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఒకసారి బాగా ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ గ్యాప్స్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు ప్రీహీట్ చేసుకున్న కడాయిలో ఈ మౌల్డ్ని ఉంచి 30 to 35 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో బేక్ చేసేసుకోండి. చాలా ఈజీగా చూస్తున్నారు కదా, 35 మినిట్స్ తర్వాత ఇలా నైఫ్ కుచ్చి చెక్ చేసుకుంటే క్లీన్గా రావాలండి. అంటే ఇది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. కంప్లీట్గా కూల్ చేసుకుందాం. ఇప్పుడు నేను చాక్లెట్ గనాష్ని ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికోసం నేను ఇక్కడ హాఫ్ కప్ వరకు డార్క్ చాక్లెట్ కాంపౌండ్ని తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ వరకు అన్సాల్టెడ్ బటర్ని యాడ్ చేసుకున్నాను. దీంట్లోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్ క్రీమ్ని వేస్తున్నాను. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేనట్లయితే పాలను కూడా యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే గనాష్ అనేది కొంచెం పలుచగా వస్తుంది. ఫ్రెష్ క్రీమ్ వేస్తే కొంచెం థిక్గా వస్తుందన్నమాట. ఈ విధంగా డబల్ బాయిలింగ్ మెథడ్లో ఇలా మిక్స్ చేసేసుకొని చాక్లెట్ అంతా మెల్ట్ చేసేసుకున్నాను. మన చాక్లెట్ గనాష్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నేను విప్పింగ్ క్రీమ్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను మెజర్ చేయలేదండి. ఒక 1/3 కప్ వరకు విప్పింగ్ క్రీమ్ అనేది ఉంటుంది. దీంట్లోకి స్వీట్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటున్న వారు కొంచెం షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇంకా నేను వెనిలా ఎసెన్స్ని కూడా యాడ్ చేశాను. ఇలా స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు కూడా ఇలా బీట్ చేసుకుంటే మన విప్పింగ్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్ అయిన విప్పింగ్ క్రీమ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు మన కేక్ కూడా కంప్లీట్గా కూల్ అయిపోయిందండి. సో నైఫ్తో చుట్టూ ఈ విధంగా అనుకొని ఒకసారి ట్యాప్ చేసినట్లయితే మన కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, కేక్ అనేది ఎంత ప్లఫీగా వచ్చిందో. చాలా ప్లఫీగా, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. నేను చూపించిన ఈ మెజర్మెంట్స్ని ఫాలో అయి చేస్తే మీకు కూడా ఇలాంటి కేక్ వస్తుంది. ఇప్పుడు కేక్ని ఫ్రాస్టింగ్ చేయడం కోసం ఇలా 3 లేయర్స్ లాగా కట్ చేస్తున్నాను. పైన కొంచెం హార్డ్ లేయర్ని తీసేస్తున్నానండి. తర్వాత నేను ఈ కేక్ని 3 లేయర్స్ లాగా కట్ చేస్తున్నాను.
మీరు కొత్తగా బేకింగ్ చేస్తున్నట్లయితే 2 లేయర్స్ మాత్రమే కట్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది కట్ చేసుకోవడానికి. కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత 3 లేయర్స్ కట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పర్ఫెక్ట్ అయిన 3 లేయర్స్ అనేవి నేను కట్ చేసేసాను. ఇప్పుడు కేక్ని ఫ్రాస్టింగ్ చేసేసుకుందాము. ఇలా కేక్ బోర్డ్ పైన ఒక లేయర్ని ఉంచాను, టాప్ లేయర్ని బాటంలో ఉంచానండి. ఈ విధంగా షుగర్ సిరప్ని అప్లై చేస్తున్నాను. షుగర్ సిరప్ అంటే ఏమీ లేదండి, షుగర్లో కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసేసాను. సో అదే మనకి షుగర్ సిరప్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన విప్పింగ్ క్రీమ్తో ఇలా కోట్ చేస్తున్నాను. పైన మనం ఇందాక ప్రిపేర్ చేసి ఉంచుకున్న చాక్లెట్ గనాష్ని యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. కావాలంటే మీరు ఈ గనాష్ని విప్పింగ్ క్రీమ్లో మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఫ్రాస్టింగ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేశాను, ఎలా అయినా చేసుకోవచ్చండి. ఇదే విధంగా 3 లేయర్స్ని కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోవాలి. చాలా ఈజీ మెథడ్లో చాలా ఈజీగా ఇంట్లోనే ఇలా 1/2 kg చాక్లెట్ బర్త్డే కేక్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బయట కొన్న వాటికంటే కూడా. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం మొత్తం అంతా కూడా కోట్ చేసేసుకోవాలి. మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ లేదు అనుకుంటే ఇంట్లోనే ఈజీగా కేక్ క్రీమ్ని ఎలా చేసుకోవాలి అనే దాన్ని నేను వీడియోస్ చాలా పోస్ట్ చేశానండి. బటర్తో కూడా మనం చాలా ఈజీగా అయితే కేక్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే మీరు దాన్ని కూడా ట్రై చేయొచ్చండి. మీ దగ్గర విప్పింగ్ క్రీమ్ ఉన్నట్లయితే విప్పింగ్ క్రీమ్ తోటే కోట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మొత్తం అంతా కూడా నేను ఇలానే కోట్ చేసేస్తున్నాను. మన ఛానల్లో రీసెంట్గా చాలా రకాల బర్త్డే థీమ్ కేక్స్ని ప్రిపేర్ చేసి పోస్ట్ చేశానండి. ఇంట్లోనే కేక్స్ చేసుకోవాలనుకునే వారికి ఆ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కదండి, సో ఐస్ క్రీమ్ కేక్స్ని కూడా ప్రిపేర్ చేసి పోస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను మన ఛానల్లో రీసెంట్గా 2 రకాల ఐస్ క్రీమ్ కేక్స్ని ప్రిపేర్ చేసి పోస్ట్ చేశాను. మీరు ఇంతవరకు చూడకపోతే తప్పకుండా చూడండి, రీసెంట్గానే పోస్ట్ చేశానండి. సో సమ్మర్లో మనం ఎక్కువ చల్లటి డిజర్ట్స్ని ప్రిఫర్ చేస్తాం కాబట్టి, ఎలాగూ పిల్లలు ఐస్ క్రీమ్ అడుగుతారు కాబట్టి మనం ఐస్ క్రీమ్ కేక్ని ప్రిపేర్ చేస్తే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు. బయట కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, నేను సింపుల్గా ఇలా బ్రష్తో ఇలా డిజైన్ చేస్తున్నాను. బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఈ డిజైన్ అయితే చేసేసుకోవచ్చండి. చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఫైనల్గా మిగిలిన చాక్లెట్ గనాష్ని ఇలా డెకరేట్ చేస్తున్నాను. చాలా సింపుల్ డెకరేషన్ అండి ఇది, ఎవరైనా కూడా ఈజీగా చేసేసుకునే డెకరేషన్ అనమాట. స్టార్టింగ్ వాళ్ళు కూడా, బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేస్తారు ఇలాంటి కేక్ని. పైన ఆ గనాష్ పైన మీరు కావాలంటే హ్యాపీ బర్త్డే అని రాసుకోవచ్చు. నేనైతే ఇలా డెకరేట్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1M నాజల్తో ఇలా డెకరేషన్ అయితే చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, కింద ఇలా బార్డర్ చేస్తున్నాను. పైన కూడా నేను క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా బార్డర్ అయితే వేస్తున్నాను. చాలా ఈజీగా చాలా సింపుల్గా ఈ కేక్ని అయితే డెకరేట్ చేసేస్తున్నాను. ఇంట్లో మన బర్త్డేస్కి, మన పిల్లల బర్త్డేస్కి మనమే కేక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఫైనల్గా ఈ విధంగా నేను సిల్వర్ కలర్ షుగర్ బాల్స్తో డెకరేట్ చేస్తున్నానండి. మీకు నచ్చినట్లుగా మీరు డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఇలా చేస్తున్నాను. మన క్రియేటివిటీని బట్టి కేక్ని ఎన్ని రకాలుగా డెకరేట్ చేసుకోవచ్చు. మిడిల్లో నేను షుగర్ బాల్సే వేస్తున్నాను. మీరు కావాలంటే హ్యాపీ బర్త్డే ట్యాగ్ కూడా వేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని బేకింగ్ వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.